మనం వెళ్తున్నా చూడండి ఫ్రెండ్, ఎండ అయితే చాలా కొడుతుంది, చాలా ఎండ కొడుతుంది. ఆయన కానీ ఇక నడుచుకుంటూనే వెళ్తున్నా. ఇక మా ఇంటి దగ్గరికి వెళ్ళి బయలుదేరిన ఫ్రెండ్స్ మీకు మా పొలం దగ్గరికి పోయేటప్పుడు ఒకటి చూపిస్తా. ఇదిగో ఇవన్నీ ఇక్కడ మా ఇంట్లో ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ట్యాంక్ ఎందుకు ఉందంటే ఇటు సైడ్ ఇల్లు ఉంటాయి, ఇక్కడ నర్సరీ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు నేనైతే మా పొలం దగ్గరికి వెళ్తున్నా. ఎండ అయితే చాలా కొడుతుంది ఫ్రెండ్స్, అయినా కానీ వెళ్తున్నా. ఇక మా పొలం నేనైతే హాస్టల్లో ఉంటా. మా పొలం చూడక చాలా రోజులు అవుతుంది. అట్లనే మీకు కూడా మా పొలం చూపిద్దామని మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇగో వెళ్తున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పొలం దగ్గరికి వచ్చేసిన. మీరు అనుకుంటుండొచ్చు ఇంత త్వరగా ఇట్లా వెళ్ళింది, ఒక 2 minutes కూడా కాలే పొలం దగ్గరికి పోయినని. ఇక వీడియో కట్ చేసినాం కదా ఫ్రెండ్స్, అందుకే తొందర వచ్చేసిన. ఇక నేనైతే మా పొలం దగ్గరికి వస్తున్నాను. ఇక అయితే ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే పొలం పోయగానే అదంతా గడ్డి అంతా తగలబెట్టేస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్పాలా, అసలు అట్లాంటి గడ్డి తగలబెట్టదు ఫ్రెండ్స్. ఎందుకంటే గడ్డి తగలబెడితే కాలుష్యం ఇట్లా మనం ఎందుకంటే మందులు వాడతాం కదా పొలంలో, ఆ మందులు వాడినందువల్ల గడ్డి తగలపెడితే ఇంకా మనకే ఇబ్బంది అవుతుంది. లోపల ఉన్న పురుగులను చచ్చిపోతాయి ఫ్రెండ్స్. పురుగులు చచ్చిపోతే మన పంట చాలా బాగా పెరగదు. అందుకనే పొలం అస్సలు కాలబెట్టద్దు ఫ్రెండ్స్. ఇగో అసలు మనం మందులు కూడా యూజ్ చేయొద్దు. అందుకే మేమైతే మా పొలం అస్సలు తగలబెట్టలేదు, ఎలా కోసిందో అలానే ఉంది. ఎందుకు తగలబెట్టద్దు అంటే మనం కోసిన పొలం గడ్డి అలాగే ఉండి అందులో నీళ్ళు పారబెడితే గడ్డి అందులోనే మురిగి పంట బాగా లాభం వస్తుంది. ఇగో అందరు కాలబెట్టారు కానీ మేమైతే కాలబెట్టలేదు ఫ్రెండ్స్. మీకు కాలబెట్టింది కూడా నెక్స్ట్ వీడియోలో పంపిస్తా. అది అక్కడ కనిపిస్తుందా, అక్కడ కాలబెట్టారు. కావాలంటే కనిపించకపోతే నెక్స్ట్ వీడియోలో పంపిస్తా. ఇక మేమైతే కాలబెట్టలేం ఫ్రెండ్స్. ఇది బాగా మీకు నచ్చితే, ఇది నిజమైతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.